ఇప్పుడు మనం ఉండ తీసుకుంటాం కదా, ఇంత సలిమిడి ఉండ తీసుకుంటాం కదా, ఆ ఉండ ఉడకాలి అంటే లోపల ఇలాంటి పగుళ్ళు రావాలి. పగుళ్ళు వస్తేనే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చినాయండి. ట్రై చేయండి ఒకసారి ఈ విధంగాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండగ సందర్భంగా 2 రకాల పిండి వంటలు చేశానండి. మొన్న జంతికలు చేశాను, జంతికలు చేసి పోస్ట్ చేశాను కదా, అది చాలా బాగా చూశారు. ఈరోజు మళ్ళీ పాకుండలు చేస్తున్నాను. అలాగే పాకుండలో ఏ విధంగా చేసుకోవాలి, పాకం ఎలా పట్టాలి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొలతలతో సహా చూపిస్తానండి. అందరూ చక్కగా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా తెలియని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకెందుకు మనకి లేటు, స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను 2 కేజీలు. ఇదిగోండి ఇంత లావుగా ఉంటాయి అన్నమాట ఈ రైసు. ఇవి అరిసెలకు కానీ, సలిమిడికి కానీ, పాకుండలకు కానీ, ఇటువంటి పిండి వంటలకి ఈ రైస్ మాత్రమే బాగుంటాయండి. మామూలు సన్న రైస్ మాత్రం పిండి వంటకి పనికిరావన్నమాట. ఈ బియ్యం తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టేసానండి. బాగా నానిన తర్వాత తెల్లవారి చూస్తే చూడండి చక్కగా నానిపోయి బియ్యం. ఇప్పుడు ఈ బియ్యం ఒక జల్లెడలో వేసుకుని వాడేసేసుకోవాలండి. నీళ్ళు బాగా ఓడిపోయిన తర్వాత పిండి పట్టించడానికి పంపించేయాలి. ఆరిన తర్వాత పిండి పట్టించేసానండి. ఈ విధంగా వడబోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టి కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి ఒక కొబ్బరి చెక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి ఇలాగ వేగించాలండి. ఈ కొబ్బరి ముక్కలు బాగా వేగిపోవాలన్నమాట. పాకుండల్లో కొబ్బరి ముక్కలు వేస్తే చాలా కమ్మగా ఉంటాయండి. కొబ్బరి ముక్కలు లేకుండా పాకుండలు చేసామంటే అసలు టేస్టే ఉండవు అన్నమాట. ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చాలండి. ఇవి పక్కన పెట్టేసుకుని 2 కేజీల రైస్కి 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా కొట్టేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పాత్రలో వేసేసి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ కరిగించాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఈ పాకాన్ని వడగట్టాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం డస్ట్ అది ఉంటుంది. అందు గురించి ఒక జల్లెడ గిన్నెలో వేసి ఈ విధంగా వడగట్టేసుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే ఈ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే పాత్రని స్టవ్ మీద పెట్టి ఈ పాకమంతా అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పాకం మరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు పిండి చూడండి చక్కగా మెత్తగా పట్టించేసాను. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా జల్లించేసానండి. జల్లించేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు చూడండి పాకం కూడా రెడీగా అయిపోయింది మనకి. ఇప్పుడు పాకం వచ్చింది లేనిది తెలియాలి అంటే ఒక చిన్న ప్లేట్లో నీళ్లు పోసి నీళ్ళల్లో వేసామనుకోండి పాకం. ఈ విధంగా చూస్తే పాకం వచ్చింది లేనిది మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. పాకం ఉండవ్వాలండి. ఇలా ఉండయింది అంటే మనం ఇంకా పిండి వేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా మనకి పైన క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయి పాకుండలు. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, అవి కూడా నెయ్యితో సహా వేసేసుకోవాలి. వేసేసి ఇప్పుడు బాగా కలపాలి. అలాగే పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలండి. ఎక్కడ లోపల ఉండలు ఉండకూడదు అనమాట. పిండి ముద్దలు ఉంటాయి కదా, అలా లేకోకుండా బాగా కలుపుతూనే ఉండాలి. నేను స్టవ్ మీద పెట్టే కొద్దిసేపు పిండి వేస్తూ కలుపుతున్నానండి. ఫస్ట్ నుంచే మనం పాకం వచ్చిన వెంటనే స్టవ్ మీద నుంచి దించేసి పిండి వేస్తూ కలిపామంటే పిండి ఉడకదనమాట. అందు గురించి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచే పిండి కలపాలి. పాకుండలు చేయాలి అంటే పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి.
అందుకని పిండి వేసుకుంటూ మనకి ఎంతవరకు ఉండ అవుతుందో అంతవరకు పిండి వేసుకుంటూ కలపాలి. అరిసెలకైతే కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదండి. పాకుండలకైతే పిండి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అంటే సలిమిడి కొంచెం గట్టిగా ఉండాలి. అందుకని మనం లాస్ట్లో పిండి కలిపేటప్పుడు కొంచెం లైట్గా పిండి చల్లుకుంటూ కలపాలి. ఎక్కువ వేసేసామంటే మళ్ళీ పిండి ఎక్కువైపోతుందండి. అందుకే సలిమిడికి కానీ అరిసెలకు కానీ పాకుండలకు కానీ దేనికైనా సరే మనం కలుపుకునేటప్పుడు కానీ పాకం పట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలిసిన వాళ్ళని పిలిచి చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకుని పాకుండ చేయడానికి వీలుగా ఉండవుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా ఉండవుతుంది. ఇంకా కరెక్ట్గా మనకి రెడీ అయిపోయిందండి. సలిమిడి అయితేనే పక్కన పెట్టేసుకుని ఒక కళాయి పెట్టి కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పాకుండలు చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ సైజు తీసుకుంటే సరిపోద్ది అనమాట. కరెక్ట్గా పాకుండకి కరెక్ట్ సైజ్ అనమాట. ఇవి ఇలాగా ప్లేట్ నిండా చేసుకున్నాం అనుకోండి ఒక వాయికి సరిపోతుంది అనమాట. అరిసెల్లాగా ఒక్కొక్కటి వేయవసరం లేదు. పాకుండలు అయితే ఎన్నైనా అంటే కళాయిని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత వెయ్యాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ పెట్టాలన్నమాట. ఎందుకంటే లోపల ఉడకవు, పైన మాత్రం వేగిపోయినట్టు అయిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత ఇవి తీసేసి ఒక టిష్యూ వేసిన ఒక బొక్కలో కానీ ప్లేట్లో కానీ ఎవరైనా సరే వేసేసుకోవాలి. చూడండి చక్కని కలర్ వచ్చినాయి అన్నమాట. గోల్డ్ కలర్. ఇవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాయి కూడా వేసుకోవాలండి. మనకి ఏంటంటే పాకుండలో ఒక వాయి వేసిన తర్వాత కొంచెం టైం అవుతుంది కదా ఈ వేగడానికి. ఈ లోపల ఇంకా కొంచెం వంటలు చేసుకుని రెడీగా ఉంచేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేస్తాం కదా ముగ్గురులో. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేయాలండి. ఉడకాలి లోపల వరకు. ఉడికితేనే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పాకం పట్టే దగ్గర మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేత పాకం అయితే అసలు ఉండలు అవ్వనమాట. పాకుండలు విడిపోతాయి, సరిగా రావు. అలాగే బాగా గట్టి పాకం పట్టేసినా కూడా గట్టిగా అయిపోతాయి అన్నమాట. బాగోవండి పాకుండలు. అందుకని కరెక్ట్గా మనకి పాకం ఉండేటట్టుంటే పాకుండలు కరెక్ట్గా వస్తాయండి. పాకుండలు చేయడం అనేది కొంచెం తెలియని వాళ్ళకైతే కష్టం అనిపిస్తుంది, కానీ మన వీడియో చూస్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా పగిలినాయో? ఇలా పగిలితేనే మనకి లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట. ఇలా పగలాలి అంటే మనకి పాకం ఎలా పట్టాను అనేది చూసారు కదా మీరు. సేమ్ అదే విధంగా చేసుకుంటే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరొక్కసారి మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి బాగా చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఇంకెందుకు మరి లేటు, టేస్ట్ చూసేద్దాం పదండి. ఇవ్వండి కరకరలాడే పాకుండలు రెడీ అయిపోయినాయండి. చక్కగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి అంటే భలే ముచ్చటగా ఉన్నాయండి. అసలు నాకైతే చాలా సరదా అనిపించింది చేసేటప్పుడు. చాలా బాగా వచ్చినాయండి. చాలా సింపుల్గా అయిపోయింది. తక్కువ టైంలో చేసేసాను అనమాట. ఎందుకంటే పాకుండలో ఒక 10-15 ఒకసారి వేసేయచ్చు కదండి నూనెలోని. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది. మనం పాకం పట్టుకోవడం, పాకం వచ్చే వరకు మాత్రమే కొంచెం టైం పడుతుంది, కానీ ఇవి వేసేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇదిగోండి ఎలా పగిలినాయో చూసారా? ఇలా పగుళ్ళు రావాలండి పాకుండకి. పగుళ్ళు వస్తే ఈ మధ్యలో నుంచి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. లోపల ఇప్పుడు మనం ఉండ తీసుకుంటాం కదా, ఇంత సలిమిడి ఉండ తీసుకుంటాం కదా, ఆ ఉండ ఉడకాలి అంటే లోపల ఇలాంటి పగుళ్ళు రావాలి. పగుళ్ళు వస్తేనే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో. చాలా బాగా వచ్చినాయండి. ట్రై చేయండి ఒకసారి ఈ విధంగాను. పగుళ్ళు రావాలి అంటే నేను పాకం ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను కంప్లీట్గా చూపించాను మీకు. అదే విధంగా చేసుకుంటే సేమ్ ఇలాగే వస్తాయండి. కొంతమందికి అయితే నైస్గా వస్తాయి. పాకుండా నైస్గా వస్తే ఏమవుతుందంటే పైన లేయర్ కింద కొబ్బరి కింద కట్టేస్తుంది, కానీ లోపల ఉడకదు అనమాట. లోపల పిండి ముద్దలాగే ఉంటుంది.
ఇలా అయితేనే మనకి పగుల్లో నుంచి లోపలికి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇది పాకుండలకి మెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చక్కగా సంక్రాంతి పండుగ టైంలో పిల్లలు అది ఉంటారు కదా ఇంట్లోని, చక్కగా హ్యాపీగా తింటారనమాట. టీవీ చూస్తూ ఆటలాడుకుంటూ ఒకటి రెండేసి అలా తింటూ ఉంటారు. ఓకే అండి. ఇప్పుడు మా అమ్మాయికి ఫస్ట్ మా అమ్మాయి టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము టేస్ట్ చేస్తాం అన్నమాట. మా అమ్మాయికి ఇచ్చేసి వస్తానండి. ఓకే అండి, మా అమ్మాయికి ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు మా వారికి ఇస్తాను. ఏమండి టేస్ట్ చూడండి. ఎప్పుడు ఇస్తావని చూస్తున్నాను నేను. మా పాకెట్లు చేసావా? అవునన్నా, చెప్పనే లేదే. నువ్వు ఇంత లేట్గా వచ్చావు. కన్నా లైట్ వేస్తున్నాడండి నాకు. కన్నా ఇది కొన్నా అన్న, తిను బంగారం. చాక్లెట్లు కేక్లు తప్పించి ఇలాంటివి ఏం తింటారండి పిల్లలు ఇప్పుడు. బాగున్నాయి పాకుండలు, కొబ్బరి ముక్కలు తగులుతుంటే నవ్వులుతుంటే భలే టేస్ట్గా ఉండాలి. కొబ్బరి ముక్కలు చక్కగా ఎక్కువే వేసాను. నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్గా ఉండు. అవును, నువ్వులు వేస్తే ఇంకా బాగుండండి. నువ్వులు ఎందుకు వేయలేదంటే మా చిన్న అమ్మాయి తినకూడదు నువ్వులు, అందు గురించి నువ్వులు వేయలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ రెసిపీ చేసినప్పుడు నువ్వులు వేసి చేస్తాను. నువ్వుల రెసిపీలు చేయలేదండి నేను ఈసారి ఎక్కువ మా అమ్మాయి గురించి. ఓకే అండి, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మంచిగా అందరూ పండుగ చేసుకోండి పిల్లలతో పెద్దోళ్ళతో. వాళ్ళ కొత్త అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ హ్యాపీగా పండుగ చేసుకుని ఇలాంటి పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఇక్కడ మా అబ్బాయి ఇంకా తీసుకుంటున్నాడు. బాగున్నాయి కదా బుజ్జి, చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.